రెస్టారెంట్ల సర్వర్ రోబోలు, టీవీల యాంకర్ రోబోలు, సెక్యూరిటీ రోబోలు, పోలీస్ రోబోలు ఇట్లా షాన్నే వచ్చినాయి. మనుషులు చేసే పనులు మొత్తం సగబెట్టినాయి. ఇక మన జాబులు పోతాయి, పనులు దొరికాయని మస్తు బుగులు పడ్డారబ్బా. కానీ పోయినాయా? దాని పని దాందే, మన పని మనదే. మరి గిదేంది మనల్ని నాడియబట్టే? గిదేంద్ర నాయన మన పనులు చేస్తదని ఏఐని కనిపెడితే అది మనతోటే పని చేపియబట్టే. అది బాస్ అయింది, మనం కూలీలైతున్నాం. హౌ గంటకింత అని కిరాయికి తీసుకొని పనులు చేపిస్తాంది. మళ్ళా ఏఐ టెక్నాలజీ అనేది కంప్యూటర్ల ఫోన్లనే ఉంటది. మనుషులు గంటలు చేసే పనిని అది నిమిషాలలోనే వేస్తది గాని బయటికి రాదు, బరువులు మొయ్యదు. రోబోలు కూడా మన లెక్క పనులు అరుచుకోలేవు. సరుకు సౌదాలు డెలివరీ చేయాలన్నా, ఇంటి పనులు అరుచుకోవాలన్నా మనమే దిక్కు. కాబట్టి మనతోటి కూలి పనులు చేపిస్తుంది. అచ్చం ఫుడ్ డెలివరీ బాయ్స్ లెక్క. ఈ వెబ్సైట్లకు పోయి పేరు వివరాలు నింపి ఏం చేస్తారో, గంటకి ఎంత కావాలనో చెప్తే దానికి తగ్గట్టు పని చూపిస్తుందటుల్లా. చెప్పింది చెప్పినట్టు చేసినా అని ఫోటోలు వీడియోలు తీసి వెబ్సైట్లో పెడితే అకౌంట్ల పైసలు వేస్తుంది అన్నట్టు. మనోళ్లే కాదు, అమెరికా, కెనడా, జపాన్ కెళ్ళి చాలా మందే వివరాలు నింపిరట. ఆల్రెడీ 1,60,000 మంది ఏఐ కింద పనిచేస్తున్నారంటే చూడుర్రిగా. రేపు ఇంకింత మంది పెరిగే కోపున్నది. అయితే కడమ జాబుల్లా కంపెనీ చెప్పిందే జీతం. కనీడా నాకు గింత కావాలని డిమాండ్ చేయొచ్చు. మంచి పనిమంతుడు అనుకుంటే అడిగినంత గుడిస్తుందట. అంత మంచిగానే ఉన్నది గాని ఏఐ చెప్పిన పని కోసం పోయి నడిమిట్లేమన్నా అయితే ఎవరిది జిమ్మేదారి? పని చేసినాక పైసలు ఇవ్వకుంటే ఎవరిని అడగాలనో మరి. ఏ ముచ్చటెట్లున్నా ఏఐని కనిపెట్టిన మనిషినే కూలి కిందికి మార్చుకుందంటే రేపు ఇంకేం చేస్తుందో పో.